అభివృద్ధి విషయంలో అలసత్వం చేస్తూ సహించేది లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో డివిజన్లో వారీగా శ్మశాన వాటికలకు సంబంధించిన అధికారులు కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 70% శ్మశాన వాటికలను అభివృద్ధి చేశామని, సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టించుకోలేదని అన్నారు. శ్మశాన వాటికలో ఉన్న సమస్యలను పరిపాలనా శాఖ మంత్రికి, అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లానని అన్నారు. వాటిని పరిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోతే ఉద్యమం చేపడతానని తెలిపారు. 20%, 10%, 5% అయ్యేటువంటివి ఉన్నాయి కాబట్టి దాని మీద దృష్టి పెట్టి మా స్థానిక ఉన్నటువంటి కార్పొరేటర్ దృష్టి పెట్టి ప్రజలను తీసుకొని ప్రజలకు ఉన్న సమస్యలు తెచ్చుకొని అన్ని గ్రేవ్గాలు మంచి చేయాలి. హైదరాబాద్ నగరంలో గ్రేవ్గాల గురించి ఇబ్బంది పడుతున్నారు. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గ్రేవ్గాల్లో అయితే నీళ్లు లేక కూడా స్నానాలు చేయకపోతా ఉన్నారనే ఆలోచనతోనే అన్ని ఆ రోజున పెద్ద ఎత్తుగా కేటీ రామారావు గారు, కేసీఆర్ గారి నాయకత్వం పెద్ద ఎత్తుగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కూతురు కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ని ఈ రోజున కంప్లీట్ చేయమని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. రేపు ఇంకో 2 రోజులు అయితే అన్ని డిజైన్లు అయిపోయింది. దాని తర్వాత అన్ని తీసుకుపోయి ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రికి, అదేవిధంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్తాం. దీన్ని స్పందించమంటాం. దీన్ని పూర్తి కంప్లీట్ చేయమని చెప్పి అందుబాటులో తీసుకురామని కోరుతాం. ఒకవేళ ఇట వాళ్ళు మొండి వైఖరి వలిచి వాళ్ళకి మేము చేయలేము, ఇట్లనే నడిపిస్తామని అంటే ఖచ్చితంగా